హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ టెంకలతో అనేది నేను పప్పు చారు చేస్తాను. మామిడికాయ టెంక అనేది ఇలా కట్ చేసుకోండి. ముక్కలు కాకుండా మామిడి కట్ చేసుకున్న బాగా ఉల్లిపాయలు, దాంట్లోకి మనకి సరిపడిన మిర్చి, టమాటా అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ ఉంటాయి కదా, సన్నగా అనేది కట్ చేసుకోవాలి. ఇది మనం ఇందులో వేసుకుంటున్నాను, చేసుకోవాలి. మనం ఫుల్గా బాయిల్గా ఉడికిపోయింది చూడండి. మామిడికాయ అనేది టెంకలు అనేది యాడ్ చేసుకోవాలి. మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. టమాటా అనేది కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, కారం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా అనేది మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం పెట్టి వేరే బౌల్లోకి అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇందులో మళ్ళీ యాడ్ చేసేసుకోండి, కచ్చపిచ్చగా తుక్కోండి. ఇందులో నూనె అనేది యాడ్ చేసుకోండి, తిరుమల దినుసులు వేసుకోండి, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. పప్పుచారుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. వేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. సో ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.